మినీ ఎలక్షన్ వార్కు రంగం సిద్ధమైంది. 5 రాష్ట్రాల ఎన్నికలకు 2 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతోంది. ఉత్తరప్రదేశ్ రూపంలో ప్రధాన పార్టీలు అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నాయి. మోడీ పాలనకు 3 ఏళ్లు దగ్గర పడుతున్న సమయంలో జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజల నాడి ఎలా ఉంటుంది? 2014 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయా? ములాయం, అఖిలేష్లలో గెలుపెవరిది? సంవత్సరం రాజకీయంగా అన్ని పార్టీలకు చాలా కీలకమైంది. కొత్త ఏడాది మొదటి 3 నెలలు దేశం ఎన్నికల వేడితో రగిలిపోనుంది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాలకు ఎన్నికల సమయం దగ్గర పడింది. ఈ 5 రాష్ట్రాలకు ఎన్నికల నిర్వహణకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎల్లుండి షెడ్యూల్ విడుదల చేసే ఛాన్స్ ఉంది. జనవరి ఆఖరు నుంచి మార్చి మొదటి వారం వరకు ఎన్నికల షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగొచ్చు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, ఉత్తరాఖండ్, మణిపూర్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గోవాలో బీజేపీ, పంజాబ్లో అకాలీ, బీజేపీ సంకీర్ణ కూటమి పాలిస్తున్నాయి. గోవా, పంజాబ్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్లలో పవర్లోకి రావాలన్నది బీజేపీ టార్గెట్. పెద్ద నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీజేపీకి ఇవి అగ్ని పరీక్షే. కరెన్సీ వ్యవహారంపై ప్రజలు ఎలా స్పందించారన్నది ఈ ఎన్నికలతోనే తేలిపోతుంది. 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ పైనే. ఇక్కడ 403 అసెంబ్లీ సీట్లున్నాయి. 80 ఎంపీ సీట్లకు 2014 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 71 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అధికారాన్ని మాత్రం సమాజ్వాదీ పార్టీకే కట్టబెట్టారు యూపీ ప్రజలు. అయితే ఇప్పుడు పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఎస్పీ రాజకీయాలు ఆ పార్టీని చీలిక దిశగా నడిపిస్తున్నాయి. తండ్రి కొడుకులు పార్టీపై పట్టు కోసం ప్రయత్నిస్తుండగా మోడీని రంగంలోకి దింపి యూపీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది బీజేపీ.